ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మాభిమాని స్థితిలో సదా ఉండేవారిని, నిరంతర పరమాత్మ స్మృతిలో ఉండేవారిని, నిర్విఘ్న స్వరూపాన్ని, నిశ్చింత చక్రవర్తిని. నేను ఆత్మ ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ జ్యోతిర్బిందు స్వరూపుడు వారి సన్ముఖంలో ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. ములి డేట్ 8/6/2024. బాబాయ్ చెహెట్టి. మధురమైన పిల్లలు, స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి, అంతేకాని ట్రాన్స్ ద్వారా కాదు. ట్రాన్స్ అనేది పైసాకు కొరకని ఆట వంటిది. అందుకే ట్రాన్స్ లోకి వెళ్ళాలి అనే ఆశ పెట్టుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి నాతో పరమాత్మ మాట్లాడిపిస్తున్నారు, మమ్మ మాట్లాడిపిస్తున్నారు, నేను మాట్లాడట్లేదు, నాతో ఎవరో మాట్లాడిపిస్తున్నారు. ఈ విధంగా ఆ సబ్ కాన్షియస్ వరల్డ్ లోకి వెళ్ళడాన్ని ట్రాన్స్ లోకి వెళ్ళడం అంటారు. ఇది మాయ యొక్క ఆట. మనకే తెలియకుండా మనలో ఉన్న నెగిటివిటీ మన చేత ఈ మిస్కాన్సెప్షన్ లోకి తీసుకెళ్తుంది. సో దీని నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం నేను ట్రాన్స్ లోకి వెళ్ళాలి అనే ఆశను కూడా తీసేయాలి. ప్రశ్న: మాయ యొక్క రకరకాల రూపాల నుండి రక్షించుకోవడం కోసం తండ్రి పిల్లలందరికీ ఏ ఒక్క విషయంలో అప్రమత్తం చేస్తారు. మధురమైన పిల్లలు, ట్రాన్స్ యొక్క ఆశను పెట్టుకోకండి. జ్ఞాన యోగాలకు ట్రాన్స్ తో ఎటువంటి సంబంధం లేదు. నేను జ్ఞాని ఆత్మను, యోగి ఆత్మనా ఇంపార్టెంటే కానీ జ్ఞానం యోగానికి ట్రాన్స్ తో ఏ సంబంధం లేదు. ముఖ్యమైనది చదువు. కొందరు ట్రాన్స్ లోకి వెళ్ళి మాలలోకి వస్తారు. తర్వాత ఏం చెప్తారు? నాలో ఏం చెప్తారు? నాలో బాబా వచ్చారు, మమ్మ వచ్చారు అని అంటారు. ఇవన్నీ సూక్ష్మమైన మాయ యొక్క సంకల్పాలు. వీటి నుండి చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అంతేకాని ట్రాన్స్ లోకి వెళ్ళాలి అనే ఆశను మాత్రం పెట్టుకోకూడదు. నేను మధురాతి మధురమైన ఆత్మిక పిల్లవాడిని, పరమాత్మకు ప్రియమైన పిల్లవాడిని. నాకు పరమాత్మ జ్ఞానం మరియు యోగం యొక్క ఇంపార్టెన్స్ తెలియచేస్తున్నారు. మనుషులు శాస్త్రాలు ఎంతగానో చదువుతారు, అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఏ శాస్త్రాల్లో కూడా ఈ సృష్టి చక్రం 84 జన్మల చక్రాల గురించి చెప్పలేదు. బాబా ఇప్పుడే నాకు అర్థం చేయిస్తున్నారు. వారు నా చేత స్మృతి యాత్రను కూడా చేయిస్తున్నారు. మరి ఇవన్నీ విషయాలు ఎంతో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధ్యానంలోకి వెళ్తాం, యోగంలోకి వెళ్తాం, నాలో వీళ్ళు వచ్చారు అనేది చెప్పడం వారి మిస్కన్సెప్షన్ అంతే. సో దీనివల్ల ఎవ్వరు కూడా కరెక్ట్గా అవ్వరు, దీనివల్ల పవిత్రంగా అవ్వరు. మరి చెప్తారు కదా, వికారాల్లోకి వెళ్తే ముక్కలు ముక్కలుగా అయిపోతారు. అంటే ఈ ఆత్మ అంత దిగజారిపోతుంది. అదే పవిత్రమైన మార్గంలో ఉంటే వైకుంఠ రసానికి కూడా మనం చేరుకుంటాం.
సో అనుక్షణం మనం ఏ స్మృతిలో ఉండాలి? నాతో ఏ పనైతే చేయిస్తున్నారో అది బాబా చేయిస్తున్నారు. నేను వంట వండుతున్నా, నాతో పరమాత్మ వండిస్తున్నారు అనే స్మృతిలో ఉండాలి. సంగమ యుగంలో స్వయాన్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి? నేను పరమాత్మకి చెందిన వారిని కాబట్టి పరంధామానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అనుక్షణం పరమాత్మ చదివించే చదువు మరియు పవిత్రత యొక్క ధారణతో నా క్యారెక్టర్ని తీర్చిదిద్దుకోవాలి. అంతేకాని ధ్యానంలోకి వెళ్ళే అభిరుచి మాత్రం ఉండకూడదు. శరీర నిర్వహణార్థం కర్మ కూడా చేయాలి, నిద్రపోవాలి కూడా. ఇది హఠయోగం ఏమీ కాదు, కంటిన్యూస్ గా యోగం చేయడం ఏమీ కాదు. కానీ స్మృతి యాత్ర ఎప్పుడు మర్చిపోకూడదు. ఇక్కడ బాబా చెప్పేది ఏ పనన్నా చేయండి, కానీ పరమాత్మని తలుచుకుంటూ ఉండండి, యోగయుక్తంతో ఉండండి. యోగంతో ఉంటూ శుద్ధమైన భోజనాన్ని తయారు చేసి అందరికీ తినిపిస్తే తినేవారి హృదయం కూడా శుద్ధమైపోతుంది. సో మనలో ఎవరన్నా భోజనం చేసే ఛాన్స్ మనకి లభిస్తే ఒక్కసారి ఈరోజు మనం చెక్ చేసుకుందాం. నేను ఈరోజు ఏ స్థితిలో భోజనాన్ని తయారు చేశాను, ఏ స్థితిలో ఆ భోజనాన్ని ఇతరులకి సమర్పించాను అని. వరదానంలో బాబా చెప్తున్నారు, తమ సూక్ష్మ శక్తులపై విజయంగా అయ్యి రాజ ఋషి స్వరాజ్యాధికారి భవ. అంటే నాలో సూక్ష్మమైన శక్తులున్నాయి, నేను కర్మేంద్రియ జీతులుగా అవ్వడం చాలా ఇంపార్టెంట్. అది అవ్వాలి అంటే నాలో సూక్ష్మమైన శక్తులేంటి? నా మనస్సు, నా బుద్ధి, నా సంస్కారం నన్ను విజయిగా చేస్తుంది. నేను ఆత్మ ఏ సంకల్పానన్నా ఏ సంస్కారానన్నా నాలో ఇమర్జ్ చేసుకోవాలి. నాలో ఉన్న సూక్ష్మమైన శక్తులతో నేను ఎంతో పవిత్రంగా తయారవ్వాలి, రాజ్యాధికారిగా తయారవ్వాలి. అంత శక్తిశాలిగా అయినప్పుడే నన్నేమంటారు? రాజ ఋషి అని అంటారు. ఎన్ని పరీక్షలు వచ్చినా కూడా నేను ఆత్మ రాజ ఋషిని పాస్ అయ్యే తీరుతాను అనే కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. స్లోగన్, సేవల ద్వారా ఏవైతే ఆశీర్వాదాలు లభిస్తాయో అవన్నీ అన్నిటికన్నా అతిపెద్ద కానుకలు. మరి బ్లెస్సింగ్స్ అనే కానుకలు నేను ఆత్మ ఎంతవరకు తీసుకుంటున్నాను? సేవ చేస్తే ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎన్ని ఆశీర్వాదాలు లభిస్తే అన్ని కానుకలు లభించినట్టు. మరి నా లైఫ్ ని అంత ఫ్రూట్ఫుల్ గా ఎలా చేసుకుంటున్నానో చెక్ చేసుకోవాలి. సో ఈ రోజు మురళి యొక్క హోంవర్క్, నేను పవిత్రమైన ఆత్మను. పవిత్రత ధారణ అనుక్షణం చేసే వారిని. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైన దివ్య గుణధారిని. నిశ్చింత ఆత్మను. నాలో పవిత్రత శక్తి ఇమిడి ఉంది. నేను యోగి ఆత్మను. నిరంతరం పరమాత్మ స్మృతిలో ఉంటూ నా శక్తిశాలి స్థితిని అనుభవం చేసుకుంటాను. నేను ఆత్మ మనస వాచ కర్మన నా బుద్ధి యోగాలను పరమాత్మతో కనెక్ట్ చేస్తూ పరమాత్మ ద్వారా శక్తిశాలి కిరణాలను స్వీకరిస్తాను. బాబా
ధన్యవాదాలు మీకు. ఎంతగా నన్ను పవిత్రమైన ఆత్మగా తయారు చేస్తున్నారే. సదా మీ స్మృతిని స్మృతి యాత్రగా చేయడానికి ప్రయత్నిస్తాను. I, the soul, the divine being, divinity, is my original nature. I experience the path of divinity from the Supreme Father. And always experience the God's presence. Hey, Father, thank you so much. I always try to follow your path and be a sensible person all the time. Shanti, Shanti, Shanti. I, the soul, experience the power of yoga, meditation, and I always try to retain God's presence and the unlimited power from the Supreme Father. Om Shanti.